ఒకసారి ఓ గురు శిష్యులు మాట్లాడుకుంటూ ఉండగా శిష్యుడు గురువుని ఇలా అడిగాడు. గురువుగారు, మీరెప్పుడు మన ఆలోచనా విధానం గొప్పగా ఉండాలని చెబుతూ ఉంటారు కదా, అసలు గొప్పగా ఎలా ఆలోచించాలి అని అడుగుతాడు. సమయం వచ్చినప్పుడు చెబుతానంటాడు గురువు. ఒకానొక సమయంలో వారు బస్సులో ప్రయాణిస్తుండగా చూడటానికి అద్భుతంగా ఉన్న ప్రదేశాన్ని చూసి అక్కడ కాసేపు గడపాలని నిర్ణయించుకుంటారు. ఆ గురు శిష్యులు బస్సును ఆపి కిందికి దిగగానే బస్సు బయలుదేరుతుంది. బస్సు కనుచూపు మేరలో ఉండగానే పెద్ద కొండరాయి ఒకటి వచ్చి బస్సు మీద పడుతుంది. వెంటనే శిష్యుడు, మనం అదృష్టవంతులం గురువుగారు, బస్సు దిగిపోయి బతికిపోయాం అంటాడు. వెంటనే గురు, మనం దిగకుండా ఉంటే బస్సు ఆ కొండరాయి పడకముందే దాటి వెళ్లేది, ఎటువంటి ప్రమాదం జరిగేది కాదు. గొప్పగా ఆలోచించడం అంటే ఇదే. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి.